మరీ బాగుందిరా. భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం, వస్తున్నానండి. వదినా నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదినా, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో, ఏమిటో నీ మాటలు? ఇంత అండి చూస్తున్నాను నీ భర్త. ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిరిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓకిసుకోటో? కిస్సా? ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి. అది కాదన్నయ్య, వదిన. ఉండరా, వాడి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది. పద పద. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెళ్ళికుంది. అమ్మా, నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు, నువ్వా? ఎవరది? ఆనందం, నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొస్సు, పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయాలన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించు పారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా, అనుకోని. నా అనుకునే వాళ్ళందరూ పారు, అమ్మగారు. ఆనందం, చెప్పు, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క, ఎంత మాట